దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే దేవుడు కూడా ఆయన కల్వరికి వెళ్ళక ముందుగా గెత్సేమనే తోటలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకున్నారు. మనం కూడా దేవుని సన్నిధిలో ముందుగా ప్రార్థన చేయటము ఆశీర్వాదము శుభానికి ప్రతీకగా ఉంటుంది. మనం వెళ్ళే మార్గంలో దేవుని కార్యాలు జరగడానికి ముందుగా ప్రణాళిక సిద్ధపాటు చేయబడుతుంది. ఒకవేళ మనం వెళ్ళే దారిలో కొన్ని ముళ్ళు కొన్ని అవాంతరాలు ఏమైనా ఉండొచ్చు, కానీ వాటన్నిటిని తీసివేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. అయితే దేవుడు కోరుకున్నట్లుగా మనం కూడా ఏం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా ముందుగానే జాగ్రత్త పడినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. మరి ఎస్తేర్ నిమిత్తము డిసెంబర్ నెలలో జరగబోతున్నటువంటి ఆ యొక్క డెలివరీ విషయంలో దేవుడు తోడుగా ఉండాలని, మరి ఎటువంటి తొందరపాట్లు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడే హస్తాన్ని చాపి ఆమెకు రక్షణగా ఉండాలని, మరి కుటుంబము తల్లిదండ్రులుగా ప్రతి కుటుంబంలో అత్తమామలుగా భర్తగా మిగతా వారిగా జైతోట సంఘమైన మనమందరముగా మరి వచ్చినటువంటి బిడ్డలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నారు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఆ బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అలాగే మనం కూడా ఈ రోజున ఆ బిడ్డల నిమిత్తం ప్రార్థన కూడికని ఏర్పాటు చేస్తాం. మనం కూడా ఏం నేర్చుకుంటున్నాం, అసలు ముందుగా ఎందుకు ప్రార్థన చేయాలి, ముందుగా ప్రార్థన చేయడం వల్ల ఏంటి మేలు అనే దాన్ని కూడా మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఎక్కడో అడవి ప్రాంతంలో ఒక చిన్న పిల్లల ఆశ్రమం ఉంది. ఆ పేరు గుర్తులో మర్చిపోయాను. పుస్తకాలు చదువుతున్నాను, మీ మధ్య గుర్తుండట్లేదు, కానీ క్యారెక్టర్లు మాత్రం గుర్తుంటుంది. అందుకు బట్టి దేవుడు నమ్మరాదు. చదివింది ఏదో గుర్తుంటుంది కానీ పేరు గుర్తుంటుంది. ఒక చంటి పాప అంటే అనాథాశ్రమం యొక్క చిన్నపిల్లల యొక్క ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టరు చక్కగా పరిచయం చేస్తూ రోజు చట్టపిల్లలకు ఒక విషయం చెప్తూ ఉంటాడట. దేవుడు మనం ఏది అడిగినా ఇస్తాడు, ఏది అడిగినా ఇవ్వగలిగిన దేవుడు. మనం ముందుగా ప్రార్థించినప్పుడు, ప్రతిరోజు ఉదయకాలంలో ప్రార్థించినప్పుడు మన అవసరాలు తీర్చిన దేవుడు. అలాగే మన యొక్క అవసరతలో ఆపదలో మనకు దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. అయితే ఆ మాట విన్నటువంటి పాప వారి యొక్క అనాథాశ్రమంలో చిన్న పిల్లలు ఉంది, చిన్న బాబు ఉన్నాడు. అతనికి మరి కావలసినటువంటి హార్ట్ పంపం కావాలి. అంటే ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లానికి క్లియర్ చేయడానికి ఆ చిన్నపిల్లకి ఆపరేషన్ చేయడానికి ఒక హార్ట్ పంపు కావాలి. అంటే హార్ట్లో లేక పంపు చేస్తూ ఆ బిడ్డను బాగు చేయాలి. అటువంటి సందర్భం